కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు గొప్ప శుభవార్త. తెలంగాణలో మే 27న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుండడంతో పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారానికి ఇవాల్టితో గడువు ముగుస్తూ ఉండడంతో ఓరుగల్లుకు అగ్రనేతలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటాపోటీగా ప్రచారం చేస్తూ పట్టభద్రులు ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్య నేతల సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇక పోలింగ్ కు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రలోభాలు జోరందుకున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు సిపిఎస్ ఉద్యోగులు బహిరంగంగా మద్దతు తెలియజేశారు. పాత పింఛన్ విధానాన్ని అంటే ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనే స్పష్టత ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో తెలియజేశారు. సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయ కుటుంబాల్లోని పట్టభద్రులు సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ స్లోగన్తో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని స్పష్టం చేశారు. ఒక జర్నలిస్ట్ గా ఉన్న సమయంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు తీన్మార్ మల్లన్న మద్దతు పలికారని, ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఈ డిమాండ్ కు ఆచరణ రూపం ఇవ్వడానికి కృషి చేస్తారన్న నమ్మకంతో మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్టు సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ఇది మల్లన్నకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికీ సిపిఐ సహా టీజేఎస్ పార్టీలు సైతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేశారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తలపడుతున్నారు. అందుకే పేరుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు జరుగుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేశారు. విజయం కూడా సాధించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి ఈ బీఆర్ఎస్ స్థానాని కోసం తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది పార్టీ. సో పట్టభద్రుల్లో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. ఈ సీటు దక్కితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టొచ్చని బీజేపీ ఆలోచిస్తోంది. మరి ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో త్వరలోనే తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.